చేశారు. వాళ్ళ ఇంట్లో 30 తులాల బంగారము ఆభరణాలు దొంగితనం అయినాయని మన తోలిచెకి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 124/2025 కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తోలిచెకి SHO మన రమేష్ నాయక్ ఆధ్వర్యంలో DI బాలరాజు, తర్వాత SI రాఘవేందర్, ఇలా టీం అంతా క్లూస్ కోసము పరిశోధిస్తున్న జరిగింది. ఆ పరిశోధన క్రమంలో ఈరోజు 4వ తారీఖు రోజు హోమ్ జ్యువెలర్స్ దగ్గర ఒక మహిళ తన దొంగ సొమ్ము అమ్మడానికి వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆమె పట్టుకున్న ఆమె పేరు సబీహా బేగము. సో ఆమెని ఇంట్రాగేట్ చేస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు. తన నగలకి నేను హోమ్ జ్యువెలర్స్లో అమ్ముతున్నానని చెప్పింది. తర్వాత మా వాళ్ళు చాకచక్యంగా మా క్రైమ్ టీము తొలిచొక్కి పోలీస్ స్టేషన్ వాళ్ళు చాకచక్యంగా ఆమెను ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసింది మాకు ఆమె మన షఫీ అలీ ఖాన్ ఇంట్లో కూడా దొంగతనం చేసింది. ఆ సొమ్ముని ఈరోజు హోమ్ జ్యువెలర్స్లో అమ్ముతూ ఉంటే మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసింది ఏమంటే ఆ 30 తులాలు ఏమేమి చేసామని అడిగితే ఆ మహిళ కన్ఫెస్ చేసింది. ఆ తర్వాత మన్నాపురం రోడ్లో కూడా మిగిలిన బంగారాభరణాలు కుదవపెట్టడం జరిగింది. అవి కూడా మేము రికవరీ చేసాం. బాలరాజ్ ఆధ్వర్యంలో మన్నాపురం రికవరీ చేయడం జరిగింది. ఆమెకి ఈరోజు అరెస్ట్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మనం ఆ కన్ఫెషన్లో ఆమె కంప్లైంట్ షఫీ అలీ ఖాన్ ఇంట్లో 20 సంవత్సరాలుగా ఆమె పనిచేస్తుంది సర్వెంట్ మేడ్గా. ఆమె విచారణలో మాకు తేలింది ఏమంటే ఆమె పాప CBITలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. ఆ ఇంజనీరింగ్ సీట్ కోసము పైసలు లేకుండా ఉంటే తను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ఓనర్ ఇంట్లోనే దొంగతనం చేసి ఈ సొమ్ములు అమ్మి మన ఫీజు కట్టింది. అదే 20 సంవత్సరాల ఒక నమ్మకాన్ని విధ్వంసం చేసేసి ఈ దొంగతనాలు పాల్పడినందుకు ఈరోజు ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదే మంచితనంతో ఓనర్ని విచారించాము. ఓనర్ చెప్పడం ఏమంటే అదే మంచితనంతో మాకు అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఫీజు కూడా మేము రెస్పాన్సిబిలిటీ చేసుకునే వాళ్ళము అని ఆ ఓనర్ చెప్పడం జరిగింది. ఏమంటే కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ సర్వెంట్ మేడ్ అంటే ఇల్లంతా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఓనర్స్ ఆమెకి ఇల్లంతా అప్పు చెప్పేవాళ్ళు. ఆమె ఒక పని మనిషి అయినా ఒక ఇంటి మనిషిలాగా వాళ్ళు ప్రేమతో చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమని ఒమ్ము చేసి ఈరోజు ఈ నేరానికి పాల్పడినందుకు మేము కేసు రిజిస్టర్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఇంట్లో కొన్ని మన మన్నాపురంలో పెట్టింది. తర్వాత రిమైనింగ్ సొమ్ము ఇక్కడ హోమ్ జ్యువెలర్స్ ఈరోజు అమ్ముతానికి వస్తున్నప్పుడు మా లేదు ఒకటే ఆమె సింగిల్గా వచ్చింది, సింగిల్గా పట్టుకుంటాం. ఈ 20 సంవత్సరాల నుంచి దగ్గర పనిచేస్తున్నారా? ఇంతకుముందు